నహూము గ్రంథము ఇది మెసేజ్ నెంబర్ 3. మీరు గనక ఒకవేళ డైరెక్ట్‌గా ఈ మెసేజ్ వింటున్నట్టయితే ఆన్‌లైన్‌లో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దీనికి ముందు చెప్పినటువంటి 2 మెసేజెస్ కూడా మీరు వింటే ఈ గ్రంథం అంతా గూడా ఈ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం అంతా గూడా మీరు చక్కగా వచనం తర్వాత వచనము వినొచ్చు, నేర్చుకోవచ్చు. సో, ఈరోజు మొదటి 5-10 మినిట్సు కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. తర్వాత మనము ఎక్కడైతే ఆపామో అక్కడికి రాబోతా ఉన్నాము. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అస్సిరియా సామ్రాజ్యము, అస్సిరియా సామ్రాజ్యము ఎలా దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టింది, లేకపోతే బెదిరించింది, లేకపోతే వాళ్ళ జీవితాలను పాడు చేసింది. ఎందుకు దేవుడు అస్సిరియా సామ్రాజ్యం మీద కోపంగా ఉన్నాడు? అస్సిరియా సామ్రాజ్యం మీదకు ఆయనే పర్సనల్‌గా వెళ్తున్నట్టుగా నహూము గ్రంథంలో మనం చూస్తాము. ఆయనే రోషము కలిగినటువంటి వాడుగా, ఆయనే ప్రతీకారము చేయువాడుగా, తనే వస్తున్నట్టుగా వ్యక్తిగతంగా ఆయనే వచ్చి ఈ సామ్రాజ్యానికి రాజధాని క్యాపిటల్ అయినటువంటి నినెవె పట్టణం మీదకి ఆయనే వెళ్తున్నట్టుగా మనము నహూము గ్రంథంలో చూస్తాము. సో, ఎందుకు ఆయనకు అంత కోపము వచ్చింది? దేవునికి అంత కోపం ఎందుకొచ్చింది? ఈ పట్టణం మీద మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యం మీద గూడా, అస్సిరియా సామ్రాజ్యం మీద గూడా దేవునికి అంత కోపము ఎందుకు వచ్చింది? ఇది అర్థం చేసుకోవాలంటే నేను గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే వచనాలు అవసరము అవుతాయో దాన్ని నేను పుస్తకం లోపలికెళ్ళిన తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తాను గానీ పుస్తకానికి బయటుండగానే ఇది మూడో మెసేజ్, ఇంకా మనం నహూము గ్రంథం లోపలికి వెళ్ళలేదు. లాస్ట్ 2 మెసేజెస్‌లో నేను అసలు ఈ గ్రంథము ఎందుకు చదవాలి? ఇది దేవుని వాక్కు. యెహోవా తన ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా మాట్లాడిన మాటలు. ఆదరణ కలిగించేటువంటి మాటలు. ఈ మాటలు మనం ఎందుకినాలి? రీజన్ ఏంటి? అనేటువంటిది లాస్ట్ 2 మెసేజెస్‌లో మాట్లాడాను. ఈరోజు నా దృష్టి అంతా ఏంటంటే, ఈ సామ్రాజ్యము ఒక పట్టణంగా మొదలైనటువంటి సిటీ స్టేట్ అంటాం గదా! మనం. ఒక చిన్న పట్టణం అష్షూరు అనేటువంటి పట్టణంగా మొదలైనటువంటి సామ్రాజ్యము మహా సామ్రాజ్యమైంది. భూమి మీద ఉన్నటువంటి అన్ని కింగ్‌డమ్స్‌కి ఇది ఫస్ట్ కింగ్‌డమ్. నిజానికి మనము ఎంటైర్ వరల్డ్ సివిలైజేషన్ తీసుకుంటే గనక నిజమైన మొట్టమొదటి సామ్రాజ్యము భూమి మీదకొచ్చింది అస్సిరియన్ కింగ్‌డమే. సో, ఈ సామ్రాజ్యము ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల్ని, ఇశ్రాయేలీయులను, యూదా వారిని దేవుడు తను ఏర్పరచుకొని, తన రెక్కల మీద ఎత్తుకొని ఐగుప్తు నుంచి తెచ్చి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమును దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా వాళ్లకు ఆ ప్రాంతాన్నిచ్చి, దేవుడు తన ప్రజలను అక్కడ నివాసం ఉండమని చెప్తే, దేవుని ప్రజలను వీళ్ళు ఏం చేశారు? అస్సిరియా సామ్రాజ్యము ఏం చేసింది? మరి దేవునికి అంత కోపం ఎందుకొచ్చింది? దేవునికి కోపంతోనే మొదలవుతుంది గదా! నహూము గ్రంథము. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము ఏమనుంది? యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. సో, ఎందుకు ఆయనకు అంత కోపమొచ్చింది అంటే, వీళ్ళు ఏదో చేశారు. ఆయనకు ఇష్టం లేనిది, ఆయనకు కోపమొచ్చేది వీళ్ళు చేశారు. ఒకసారి చేసుండకపోవచ్చు, 2 సార్లు చేసుండకపోవచ్చు, చాలా సార్లు చేసుండొచ్చు. నిజానికి వీళ్ళ పాపము పండటం అంటాం గదా! వీళ్ళు చేసిన పాపము నిండాలనమాట. నిండేదాకా ఆగాడు. ఆయన నిండిన తర్వాత ఇంకా ఆయన ఆగలేదు. ఆయన ముందుకి వచ్చేస్తున్నట్టుగా మనము చూస్తాము. సో, ఇప్పటి వరకు లాస్ట్ 2 మెసేజెస్‌లో నేను జనరల్‌గా మాట్లాడాను. అంటే అస్సిరియా సామ్రాజ్యం ఎలా మొదలైంది? వాళ్ళు ఏం జేసేవాళ్ళు? ఎలా వాళ్ళు పెద్ద సామ్రాజ్యమయ్యారు? అని జనరల్‌గా మాట్లాడాను. నేను లాస్ట్ 2 మెసేజెస్‌లో ఇశ్రాయేలీయులకు లేకపోతే ఇశ్రాయేలీయులు, యూదా అని 2 మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, నార్దర్న్ కింగ్‌డమ్‌ని ఇజ్రాయెల్ అంటాము. సదరన్ కింగ్‌డమ్‌ని యూదా అంటాము. ఈ 2 మనందరికీ తెలుసు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహోబోము నుంచి మనము 2 ముక్కలుగా అయిపోయింది.
సో ఈ 2 మొక్కల్ని ఈళ్ళు అస్సిరీలు ఏం చేశారు అనేటువంటిది మనము చూస్తాము. నిజానికి అస్సిరీల చరిత్ర మనము ఇక్కడ ఒక చోటే కాదు. ఆల్రెడీ నినెవే పట్టణం గురించి యోనా చదివినప్పుడు మనము చదివాము. నిజానికి వీళ్ళ చరిత్ర మరలా మరలా వస్తది. మనము యెషయా గ్రంథం చదివినప్పుడు మళ్ళీ వస్తారు వీళ్ళు. ఇర్మియా గ్రంథం చదివినప్పుడు కొంతొస్తారు. సో, నేననుకుంటాను వీళ్ళు అంటే నినెవే గానివ్వండి, లేకపోతే అస్సిరియా సామ్రాజ్యము ఇక్కడితో అయిపోలేదు. ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాము. నిజానికి జెఫన్యా గూడా మాట్లాడాడు. మీరు జెఫన్యా ముందుకు వెళ్ళండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట 13, 14, 15 వచనాల్లో జెఫన్యా కూడా నినెవే యొక్క నాశనమును ఎలా ఉండబోతుందో గూడా చెప్పాడు. ఆయన 13వ వచనం, ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నినెవే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో ఇంకా పశువుల మందలు పండుకుంటాయంట. సకల జాతి జంతువులు గుంపులు గుంపులుగా కూడతాయంట. చూడండి మీరు జెఫన్యా కూడా మాట్లాడతాడు. అష్షూరు సామ్రాజ్యము ఎలా ఎలా నాశనం అయిపోబోతుందో, వాళ్ళ క్యాపిటల్ సిటీ రాజధాని అయినటువంటి నినెవే పట్టణానికి దేవుడు ఏం చేయబోతున్నాడో నహూము ఒక్కడే కాదు, నహూము గ్రంథం ఒకటే కాదు, జెఫన్యా కూడా మాట్లాడతాడు. మనము జెఫన్యాకు వచ్చినప్పుడు కూడా తప్పకుండా అది చూడటానికి ప్రయత్నం చేద్దాము. సో, మొదటి 10 నిమిషాలు ఏంటి అసలు అంటే నహూము గ్రంథం గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వారి కోసం కాకపోయినా కూడా నహూము గ్రంథం చదువుతున్నటువంటి వారి కోసం నేను ప్రతి పుస్తకానికి ఇది చెప్తాను. అందుకని ఇది చెప్పిన తర్వాత మన మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే అది మొట్టమొదటిది నేనేం చెప్తానంటే, నహూము గ్రంథము మిగిలిన గ్రంథాల్లాగానే ఈ 3 అధ్యాయాలను ఎలా ఔట్‌లైన్ చేశాడు, లేకపోతే ఎలా అరేంజ్ చేశాడు నహూము? ఈ ప్రశ్న మనము ప్రతిసారి అడుగుతాం. ప్రతి పుస్తకానికి అడుగుతాం. అంటే అరేంజ్‌మెంట్ అంటాం కదా! ఔట్‌లైన్ లేకపోతే అరేంజ్‌మెంట్ అంటాం. అంటే 3 అధ్యాయాలు ఉన్నాయి కదా! మొదటి అధ్యాయానికి, రెండో అధ్యాయానికి, మూడో అధ్యాయానికి ఏంటి కనెక్షను? మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుంది? రెండో అధ్యాయంలో ఏం జరుగుతుంది? మూడో అధ్యాయంలో ఏం జరుగుతుంది? సో, ఈ కనెక్షన్స్ చెప్పటాన్ని మనము ఏమంటామంటే ఔట్‌లైన్ అంటాం. అంటే దీన్ని ఎలా నిర్మించాడు? ఈ పుస్తకాన్ని ఎలా నిర్మాణం జరిగింది అనేటువంటిది నేను ప్రతి పుస్తకానికి చెప్తాను. అలాగే నహూము గ్రంథానికి కూడా చెప్తాను. మొదటి అధ్యాయము నినెవే కూలిపోతది అని చెప్తాడు. నినెవే కూలిపోతది. మొదటి అధ్యాయం ఏం చెప్తాడంటే నినెవే కూలిపోతది. సో, మెయిన్ మెసేజ్ నినెవే లేకపోతే నాశనం అయిపోతది అనేటువంటి మాట మనము 15వ వచనం ఆఖరిలో చూస్తామనమాట. సో, నాశనం అయిపోతది లేకపోతే కూలిపోతది. అది మొదటి అధ్యాయం అంతా కూడా అనౌన్స్ చేస్తున్నాడు. దాని యొక్క ఎండ్‌ని, నాశనాన్ని లేకపోతే కూలిపోవటాన్ని ప్రకటిస్తున్నాడు నహూము. సో, మరి అయితే అయిపోయింది గదా! ప్రకటించి దాన్ని ఎండ్ చేస్తే అయిపోతది గదా పుస్తకము. మరి రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఏంటి? రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఏంటంటే, రెండో అధ్యాయంలో ఎలా పడిపోద్దో, ఎలా కూలిపోద్దో చెప్తాడనమాట. ఎలా నాశనం అయిపోతదో చెప్తాడు రెండో అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో కూలిపోతది లేకపోతే నాశనం అయిపోతదని చెప్పాడు గదా! రెండో అధ్యాయంలో ఎలా నాశనం అయిపోతది, ఎలా కూలిపోతదో చెప్తాడు రెండో అధ్యాయం అంతా గూడా. మూడో అధ్యాయము ఇప్పుడు మిగిలిందేంటి? ఇంకా ఆన్సర్ చేయాల్సిందేంటి? ఏమని ఆన్సర్ చేయాలి? మూడో అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఎందుకు కూలిపోయిందో చెప్తాడు. మూడో అధ్యాయంలో ఎందుకు కూలిపోయింది? ఇప్పుడు కూలిపోతదని చెప్పాడు మొదటి అధ్యాయంలో. ఎలా కూలిపోతదో చెప్పాడు రెండో అధ్యాయంలో. మూడో అధ్యాయంలో ఎందుకు కూలిపోతదో చెప్తున్నాడు. అంటే మరంతే గదండీ! నాశనం అయిపోతది అని అన్నాడు. ఎలా నాశనం అయిపోతదో చెప్తున్నాడు రెండో అధ్యాయంలో. ఎందుకు నాశనం అయిపోతదో చెప్తున్నాడు మూడో అధ్యాయంలో. సో, ఈ 3 అధ్యాయాలకు ఉన్నటువంటి కనెక్షను అదనమాట. మీరు పక్కన దయచేసి ఈ మూడో అధ్యాయం కింద రాసుకోండి. రాసుకున్నారనుకోండి మీకు అక్కడ గుర్తుంటదో ఇది ఔట్‌లైను. సో, మీరు ఈ 3 అధ్యాయాలకు, ఒక అధ్యాయానికి, ఇంకో అధ్యాయానికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తదనమాట. సో, మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, 3 అధ్యాయాలు మనం చూస్తాం గానీ, నేనెక్కడున్నాను అనేటువంటిది మీకు తెలుస్తది. ఔట్‌లైన్ ముందే తెలిసిందనుకోండి, అసలు ఏ సెక్షన్‌లో ఉన్నాను, ఏ చాప్టర్‌లో ఉన్నాను, ఏం జరుగుతుందనేటువంటిది తెలుస్తదనమాట. నేను చెప్పాను గదా! మొదటి 10 నిమిషాలు ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటదని. అలానే ఉంది గదా మీకు? అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తది. రెండోది, ఈ గ్రంథము నేనింకా బాగా డెప్త్‌గా చదవాలనుకుంటున్నాను. పాస్టర్ గారు,
బాగా లోతుగా నా అంతట నేనే అధ్యయనం చేయాలనుకుంటున్నాను. నేను ఇంకా బాగా దీన్ని చదవాలంటే నేను ఏమన్నా పుస్తకాలు రికమెండ్ చేస్తారా? కామెంటరీస్ రికమెండ్ చేస్తారా? నేను వాటిని చదువుకుంటాను అని ఎవరన్నా అడుగుతుంటారు. నేను నిజానికి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఎవ్రి బుక్‌కి కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. ఒక 4, 5 కామెంటరీసు బెస్ట్ కామెంటరీస్ నేను రికమెండ్ చేస్తున్నాను. అలాగే నహూము కూడా నేను రికమెండ్ చేస్తాను. మొట్టమొదటి పుస్తకము నేను ప్రతి బుక్‌కి చెప్పిన విధంగానే 'మైనర్ ప్రాఫిట్స్' బై చార్లెస్ ఫైన్‌బర్గ్ అనేటువంటి చార్లెస్ ఫైన్‌బర్గ్ రాసినటువంటి గ్రీన్ కలర్ బుక్కు 'మైనర్ ప్రాఫిట్స్' అని ఉంటది. ఆయన 12 మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తల గ్రంథాల మీద ఆయన కామెంటరీ రాశాడు. ఆయన జాన్ ఫైన్‌బర్గ్ అండ్ పాల్ ఫైన్‌బర్గ్ వాళ్ళ నాన్నగారు. సో, ఆయన బయోలా యూనివర్సిటీలో మరి ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. ఆయన ఉండేవాడు. ఆయన రాసినటువంటి దాన్ని నేను రికమెండ్ చేస్తాను. తర్వాత ఒకవేళ మీకు హీబ్రూ బాగా వచ్చినట్టయితే హీబ్రూ మీరు చదవగలిగితే గనక ఎన్ఐసీఓటీ సీరీస్‌లో ఎన్ఐసి ద న్యూ ఇంటర్నేషనల్ కామెంటరీ ఆన్ ద ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఎన్ఐసీఓటీ అంటాము. ఆ ఎన్ఐసీఓటీ సీరీస్‌లో నహూము, హబక్కూక్ అండ్ జెఫన్యా ఈ 3 పుస్తకాలు గురించి రాసినటువంటి కామెంటరీ. దాన్ని థామస్ రెంజ్ అనేటువంటి దాన్ని నేను రికమెండ్ చేస్తాను. ఇది రెండవది. మూడోది అంటే హీబ్రూ కాదు మాకు. మేము మామూలుగా ఇంగ్లీష్‌లోనే చదువుతాము ఈ పుస్తకాన్ని. ఇంగ్లీష్‌లో చదివితే ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్ మీద ఏమన్నా బుక్స్ ఉన్నాయంటే, నేను 2 బుక్స్ రికమెండ్ చేస్తాను. ఒకటి న్యూ అమెరికన్ కామెంటరీ సీరీస్‌లో మైకా, నహూము, హబక్కూకు, జెఫన్యా అనేటువంటిది. ఆ బుక్కు ఎన్ఏసీ సీరీస్‌లో వస్తది. అది ఒకటి రికమెండ్ చేస్తాను. అలాగే టిండేల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ కామెంటరీ టీఓటీసీ ఆ సీరీస్‌లో మరి నహూము, హబక్కూకు, జెఫన్యా మీద రాసినటువంటి ఆ బుక్‌ని కూడా నేను రికమెండ్ చేస్తాను. సో, ఇప్పటికి 4 బుక్స్ రికమెండ్ చేశాను. ఐదో పుస్తకము కొంచెం ఎక్స్‌పోజిషనల్‌గా ఉండాలి. మాకు టెక్నికల్‌గా గాని అలా వద్దు. జస్ట్ మాకు చాలా లైట్‌గా ఉండాలి. ఈజీగా అర్థం చేసుకోవాలని అనుకున్నారనుకోండి. ఎక్స్‌పోజిషనల్‌గా అయితే గనక ఎన్ఐవి అప్లికేషన్ కామెంటరీ సీరీస్‌లో మరి జోనా, నహూము, హబక్కూకు, జెఫన్యా ఈ 4 మీద రాసినటువంటి బుక్కు దొరుకుతది. మీరు దాన్ని కొనుక్కొని మీరు చదువుకోవచ్చు. సో, నేను ఈ 5 బుక్స్ రికమెండ్ చేస్తున్నాను. సో, ఎవ్రి బుక్ కూడా రికమెండ్ చేస్తాను. ఈ 5 మీరు చదవచ్చు. ఇంకా నేను దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేనే పర్సనల్‌గా చాలా కామెంటరీస్ కూడా రిఫర్ చేస్తాను. నా ఓన్ స్టడీతో పాటు నేను చాలా సార్లు దేవుని వాక్యమే ఎక్కువ చదువుతాను నేను. మిగిలిన వాటికన్నా కూడా. ఇప్పుడు నహూము గ్రంథం చెప్పాలంటే, నహూము గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి కామాను కూడా జాగ్రత్తగా చదువుతాను నేను. చాలా సార్లు చదువుతాను. ఎక్కువ నేను దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు అర్థమయ్యే విధానం ఏంటంటే, నాకు టెక్స్ట్ క్లియర్‌గా రావాలంటే నేను మరలా ఎక్కువ టెక్స్టే చదువుతాను. సో, కాకపోతే కొన్ని బుక్స్ కూడా మన ముందు వీళ్ళెళ్లారు కాబట్టి, వాళ్ళు చాలా సంవత్సరాలు వీళ్ళు ఎక్స్‌పర్ట్స్ వీళ్ళందరూ ఆ బుక్స్‌లో. సో, వాళ్ళు సంవత్సరాలు ఆ పుస్తకాల మీద గడుపుతారు కాబట్టి, వాళ్ళకి ఇంకా క్లియర్‌గా, ఇంకా డెప్త్‌గా వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని నేను ప్రతి బుక్‌కి కూడా రికమెండ్ చేస్తున్నాను. సో, ఔట్‌లైన్ అయిపోయింది. మనము అలాగే రికమెండెడ్ బుక్స్ చదవాలనుకున్న వాళ్ళకి ఆ రికమెండెడ్ బుక్స్ కూడా నేను చెప్పేసాను. దీంతో మనం ఈరోజు టాపిక్‌కొచ్చేద్దాం. అయిపోయింది. ఫస్ట్ 10 మినిట్స్ నేను చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఈరోజు మనము మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, ఇది లాస్ట్ నేను అనుకుంటాను నెక్స్ట్ సండే ఈవినింగు మనము మొదటి అధ్యాయము, మొదటి వచనంలోకి వచ్చేస్తాం. డైరెక్ట్ పుస్తకంలోకి వచ్చేస్తున్నాం. బుక్‌లోకి వచ్చేస్తున్నాము. బుక్‌లోకి వచ్చే ముందే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, జాగ్రత్తగా నహూములోకి వస్తున్నాం కాబట్టి, నహూము గ్రంథం అంతా కూడా మనకి అర్థమవుతుందనమాట. సో, ఈరోజు ఎక్కువ టైము మనము రెండో రాజుల గ్రంథంలో ఉండబోతున్నాము. సెకండ్ కింగ్స్‌లో ఉండబోతున్నాము. అక్కడి నుంచి మనము ఈ ఇంటరాక్షన్స్ అన్నీ చూడబోతా ఉన్నాము. మీ అందరికీ నేను లాస్ట్ టైమ్ చెప్పాను. అసిరియా అనేటువంటిది ఒక సిటీ స్టేట్. చిన్న పట్టణం. పట్టణముగా మొదలైంది. సామ్రాజ్యం కాదు. సామ్రాజ్యం అవటానికి ముందు అది ఒక పట్టణం. అషూర్ అనేటువంటి పట్టణము. ఆ పట్టణముగా మొదలైనటువంటి ఈ సామ్రాజ్యము టైగ్రస్ రివర్‌కి అషూరు లెఫ్ట్‌లో ఉంటది. టైగ్రస్ ఈస్ట్‌లో ఉంటది పట్టణానికి. ఈ టైగ్రస్ రివర్ గురించి కూడా నేను ఆహ్, చూపించాను. మిద్దెకేల్ అనేటువంటి నేము తెలుగులో హీబ్రూలో అలానే ఉంది. సో, మనము ఇంగ్లీష్‌లో టైగ్రస్ అనేటువంటి మాట వాడతాము. సో,
ఆ టైగ్రస్ రివరు, యూఫ్రటీస్ రివరు, ఈ 2 రివర్స్ కూడా మీరు ఇప్పుడు ఇరాక్ ఉంది కదా! ఇరాక్ ప్రాంతంలో ప్రవహిస్తా ఉంటాయి. సో, టైగ్రస్ రివర్ మీద అషూరు అనేటువంటి పట్టణము ఉండేది. అషూరు గురించి నేను మీకు దాని పక్కన మిద్దెకేల్ నది ప్రవహిస్తుందని నేను ఆదికాండం 2వ అధ్యాయంలోనే చూపించాను మీకు. అషూరు అనేటువంటి పట్టణాన్ని చూపించాను. దాని పక్కన ఉన్న నదిని కూడా చూపించాను. సో, నది పక్కన మొదలైనటువంటి ఈ పట్టణము చిన్నగా కొంచెం భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఒక చిన్న స్టేట్‌గా మొదలైందనమాట. చిన్న సిటీ ఏమైంది ఇప్పుడు? చిన్న స్టేట్ అయింది. స్టేట్ అవ్వటంతో ఆగలేదు. స్టేట్ అవ్వటంతో ఏం జరిగిందంటే నిదానంగా బాబిలోన్‌ని ఆక్రమించారు. బబులోను సామ్రాజ్యం అప్పటికి లేదు ఇంకా. బట్ బబులోను ప్రాంతం ఉంది గదా! ఆ ప్రాంతం అంతటిని కూడా ఆక్రమించారు. ఆక్రమించి ఆగలేదు. ఆ ప్రాంతం అంతా ఏంటంటే ఇప్పుడు నిజానికి వీళ్ళు ఇరాకే. అస్సీరియా కూడా ఇరాకే. సో, ఇంకా మిగిలిన ఇరాక్ అంతా ఆక్రమించారు. కింద కువైట్ వరకు ఆక్రమించారు. ఆక్రమించి ఆగలేదు. వీళ్ళు ఇంకా సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ఇరాక్‌తో పాటు ఇరాన్ వైపు కూడా ఎళ్లారు. ఇరాన్‌లో కొంత భాగాన్ని ఆక్రమించారు. ఆక్రమించి మళ్ళీ ఇటువైపు సౌదీ అరేబియా వైపుకొచ్చారు. సౌదీ అరేబియాను కూడా ఆక్రమించారు కొంత. సౌదీ అరేబియాను ఆక్రమించిన తర్వాత వాళ్ళు నార్త్‌కి వెళ్ళటం మొదలుపెట్టారు. నార్త్‌కి వెళ్ళి సిరియానంతా ఆక్రమించారు. సిరియాతో పాటు ఇంకా పైకెళ్ళి టర్కీని ఆక్రమించారు కొంత భాగము. టర్కీని ఆక్రమించి కిందకొచ్చారు మళ్ళీ. కిందకొచ్చి సిరియా అయిపోయింది. ఇప్పుడు నేను మోడర్న్ డే నేమ్స్ చెప్తున్నాను మీకు. అప్పటి నేమ్స్ చెప్తే మీకు అర్థం కాదు కదా! సో, సిరియా అయిపోయింది. కొంత సౌదీ అరేబియా అయిపోయింది. ఇరాన్, ఇరాకు, తర్వాత టర్కీ వరకు ఎళ్ళిపోయారు. టర్కీ అంతా ఆక్రమించుకున్నారు. వీళ్ళు ఇలా ఆక్రమించుకోవటానికి వీళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళ వార్‌ఫేర్ స్ట్రాటజీస్ అన్నీ గూడా నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. చెప్పి వాళ్ళు ఆ తర్వాత వెస్ట్‌కొచ్చారు. పాలస్తీనాకొచ్చారు. పాలస్తీనా ల్యాండ్ వైపు. మనము అక్కడ లెబనాన్ ఉంది గదా! లెబనాన్ ఆక్రమించారు. లెబనాన్ తర్వాత నెక్స్ట్ ఎవరు? లెబనాన్ కింద ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అంటే ఈస్ట్ సైడ్‌న సిరియా ఉంది. సిరియాని ఆల్రెడీ తీసుకున్నారు. సిరియా అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు అయిపోయింది. తర్వాత యూదా అయిపోయింది. సౌత్‌కి గూడా వచ్చేసారు. సౌత్‌కి గూడా వచ్చి ఆగలేదు. ఆగకుండా ఏం చేశారో తెలుసా? స్లోగా ఆఫ్రికన్ కాంటినెంట్ వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. ఆఫ్రికన్ కాంటినెంట్ వైపు వెళ్ళి ఐగుప్తుని కూడా ఆక్రమించుకున్నారు. ఈజిప్ట్ కూడా అస్సీరియా కిందకి వెళ్ళిపోయింది. సో, ఈజిప్ట్ డిస్కషన్ మనకి 3వ అధ్యాయంలో వస్తది. నో అమోన్ మొన్న నేను మాట్లాడాను మీకు. ఆ పట్టణము నైలు నది మీద ఉన్నటువంటి ఒక పట్టణము. ఆ పట్టణం గురించి నేను మాట్లాడాను. అంటే ఒక చిన్న సిటీ ఇంత పెద్ద సామ్రాజ్యము ఎలా అయింది? ఆహ్, అయింది అనేటువంటిది నేను మాట్లాడాను. ఎలా అయింది అనేటువంటిది నేను లాస్ట్ టైం మాట్లాడాను. వాళ్ళు అషూర్‌లో మొదలైనప్పటికి కూడా చక్రవర్తులు మారుతున్నప్పుడు క్యాపిటల్ మూవ్ చేయటం మొదలుపెట్టారు. అలా మూవ్ చేసి నినివే దగ్గరికొచ్చారనమాట. నినివే ఈస్ ద క్యాపిటల్. సో, పడిపోయినప్పుడు ఈ సామ్రాజ్యం కుప్పగూలిపోయినప్పుడు క్యాపిటల్ ఎవరు? నినివే. నిజానికి అంతకు ముందు నుంచే నినివే ఉంది. నినివే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. నినివే కూడా నది మీదే ఉంటది. ఆశ్చర్యం ఏంటంటే నది పక్కనే ఉందనమాట. షూరు నది దగ్గరలోనే ఉంది. నినివే కూడా నది పక్కనే ఉంది. నినివే నది పక్కన గాదు. నిజానికి ఒక నది నినివే పట్టణంలో నుంచి ఎళ్తదనమాట. సో, నేను అది గూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే వర్ణన ఎలా నాశనం అయిపోయిందని 2వ అధ్యాయంలో మనం చదువుతాం గదా! అక్కడ మనకి నది పిక్చర్ గూడా వస్తదనమాట. నది వచ్చినప్పుడు అసలేం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి డౌట్ మనకొస్తది. వచ్చినప్పుడు నేను మీకది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే చూడండి, ఎన్ని దేశాలను, ఎంతమంది ప్రజలను టెర్రరైజ్ చేశారో చూడండి వీళ్ళు. వీళ్ళు భయంకరమైన క్రూరులని చెప్పాను. అనాగరికంగా చాలామంది దేశాల మీదకెళ్ళి వాళ్ళని భయపెట్టి, మానసికంగా భయపెట్టి, వీళ్ళు చేసేదేంటంటే వాళ్ళ సంపదంతా దోచుకొని, వాళ్ళ సంపదను తీసుకొని ఎళ్ళి, వాళ్ళ సామ్రాజ్యంలో ప్యాలెస్‌లు కట్టుకోవటము, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికే వీళ్ళు వాడారు. మనము మిగిలిన గ్రంథాల్లోకొచ్చినప్పుడు వీళ్ళ గురించి మరలా నేను యెషయా గ్రంథంలో మనం మాట్లాడతాం. దేవుడు ఏ సామ్రాజ్యాన్నైనా భూమి మీద రానిస్తాడు. ఆయన రానివ్వటానికి ఒక కారణం ఉంటది. ఆ కారణము ఏంటో ఆయన చెప్తాడు. ఈ కారణము దాటి గనక ఎక్కువ గనక చేస్తే గనక వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాడు. అలానే నినెవెకి తర్వాత అస్సీరియాకి కూడా దేవుడు చేసినట్టుగా, చేయబోతున్నట్టుగా మనకి నహూము గ్రంథము తెలియజేస్తుంది. నహూము గ్రంథం ఏం చెప్తదంటే, దేవుడు నినెవేని పాడు చేయబోతున్నాడు. దేవుడు అస్సీరియా సామ్రాజ్యాన్ని నాశనం చేయబోతున్నాడు. మళ్ళీ అది ఇంకా లెగవదు. మళ్ళీ లెగవకుండా దానిని సంపూర్ణంగా నాశనము చేయబోతున్నాడు. ఆ మాట ఇప్పుడు నహూము గ్రంథం రాసింది నినెవేకి రాయలేదు. నహూము గ్రంథం రాసింది అస్సీరియా సామ్రాజ్యానికి రాయలేదు. ఎవరికి రాసాడంటే ఇశ్రాయేలీయులకు రాసాడు.
యోధాకి ఇశ్రాయేలీయులకు రాశాడు. ఎందుకు వాళ్ళకి రాశాడు ఈ గ్రంథము? ఎందుకు రాశాడంటే వాళ్ళను ఓదార్చటానికి రాశాడు. ఎందుకంటే మీ శత్రువులైనటువంటి అస్సిరియాని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనేటువంటిది ఇశ్రాయేలీయులకు ఓదార్పు. మనము ఏమన్నాము? ఓదార్పు అన్నాము, ఆదరణ అన్నాము. గొప్ప ఓదార్పు. అసలు నిజానికి నహూము అంటేనే అర్థము ఓదార్పు అని. ఇశ్రాయేలీయులను ఓదారుస్తున్నాడు తన ప్రవక్త. ఎందుకు ఓదారుస్తున్నాడు అంటే మీకు తెలుసు. వాళ్ళు వీళ్ళ జీవితాలను ఏం చేశారు? నాశనం చేశారు. ఎంత నాశనం చేశారు? ఎలా నాశనం చేశారు? ఏ టైంలో నాశనం చేశారు? ఎక్కడెక్కడ మనకి ఓల్డ్ టెస్టమెంట్ మనకు చెప్తుంది అస్సిరియన్ కింగ్డమ్ గురించి అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్. సో, వీళ్ళ అనాగరిక పనులు లేకపోతే వికృత చేష్టలు ఇవన్నీ గూడా మనము చూడబోతా ఉన్నాం. ఓల్డ్ టెస్టమెంట్‌లో ఈళ్ళేం చేశారు? ఎంత క్రూరమైన వాళ్ళు, ఎంత దారుణమైన వాళ్ళు, ఎంత ఆటవికమైన, పాశవికమైనటువంటి మనుషులు వీళ్ళు. అమానుష్యంగా దయ లేకుండా, జాలి లేకుండా దేవుని బిడ్డల మీదకెళ్ళి, దేవుని బిడ్డల జీవితాలని నాశనం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళ విషయంలో దేవుడు మరి ఆయన కంటి గుడ్డుని వీళ్ళు తాకితే ఊరుకుంటాడాయన. ఆయనేం ఊరుకోడు. కానీ వీళ్ళు తాకారెళ్లి. ఒకసారి గాదు, 2 సార్లు గాదు, చాలా సార్లు తాకినట్టుగా దేవుని వాక్యము మనము చూస్తాము. సో, ఎప్పుడెప్పుడు జరిగింది? ఎక్కడెక్కడ జరిగింది? ఏం చేశారు? అనేటువంటి అన్నీ నిజానికి ఓల్డ్ టెస్టమెంట్ కూడా చెప్పట్లేదు. వాళ్ళు చేసినటువంటివన్నీ గూడా చెప్పట్లేదు. ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో వీళ్ళ ఇంటరాక్షన్స్ అన్నీ మనకి కనిపిస్తా ఉంటాయి. అష్షూరు రాజుల్ని మనము చూస్తాము ఓల్డ్ టెస్టమెంట్‌లో. వాళ్ళని ఎక్కడెక్కడ చూస్తాము? రాజులు కాదు. మేబీ మనము చక్రవర్తులు అంటే మంచిది. ఎందుకంటే అది రాజ్యము పెద్ద సామ్రాజ్యం ఇది. సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? అనేటువంటిది మనం చూద్దాం. దీనికి బిగినింగు 2 కింగ్స్ చాప్టర్ 15 మొట్టమొదట చోట మనము ఇంటర్ఫేస్ మనకు కనపడేది 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మనము మొట్టమొదటిసారి అష్షూరు రాజుని, అష్షూరు రాజు యొక్క పేరును గూడా మనం ఇక్కడ చదువుతాము. ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తాము. 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. 17వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమునందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోన్‌లో 10 సంవత్సరములు ఏలెను. మీ అందరికీ తెలుసు షోమ్రోను ఇశ్రాయేలీయులకు రాజధాని. క్యాపిటల్ ఈజ్ షోమ్రోన్ గదా! సో, షోమ్రోన్‌లో 10 సంవత్సరాలు ఏలాడంట ఇశ్రాయేలీయుల గురించి. ఇతడు తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. చూడండి, ఇశ్రాయేలీయులు ఏం చేశారు? చెడుతనం చేశారు. ఎవరి అడుగుల్లో నడిచాడో కూడా చెప్పాడు ఇక్కడ. యెరోబాము అడుగుల్లో నడిచాడు అని చెప్పాడు. మీకు యెరోబాము స్టోరీ ఏం చేశాడు అదంతా నేను చెప్పట్లేదు. మనము 2వ రాజుల గ్రంథంకి వచ్చినప్పుడే దాన్ని అంతా జాగ్రత్తగా చదువుదాము. బట్ వికెడ్ కింగ్, దుష్టత్వము, ఇశ్రాయేలీయుల చేత పాపం చేసినటువంటి ఒక కింగ్. 19వ వచనం. అష్షూరు రాజైన ఇక్కడ మొట్టమొదటిసారి మనము పూలు అనేటువంటి రాజును మనం చూస్తాం. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా ఇప్పుడు అస్సిరియా సామ్రాజ్యం ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశాడు. ఎక్స్పాన్షన్ ఏం చేశాడు? స్టార్ట్ చేసి ఒక సామ్రాజ్యము వెరీ పవర్ఫుల్ పీపుల్ మన దేశం మీదకి, మన ప్రజల మీదకి వస్తున్నారు అనుకోండి. ఇశ్రాయేలీలు మరి ఎంత భయపడి ఉంటారు? అరే వీళ్ళేంటి ఇంత పెద్ద సామ్రాజ్యం, మనమేమో చాలా చిన్న ప్రజలము, చిన్న దేశం మనది. మనం ఎలాంటి దుర్మార్గులు, ఎలాంటి క్రూరులైనటువంటి వాళ్ళని మనం ఎలా తట్టుకోగలము? నిజానికి దేవుడు వీళ్ళని ఎందుకు రానిచ్చాడో 17, 18 వచనాలు చెప్తున్నాయి. 17, 18 వచనాలు ఏం చెప్తున్నాయి? వీళ్ళు యెహోవాకు ఎదురు చెడుతనం చేస్తున్నారు. వీళ్ళని శిక్షించడానికే తీసుకొచ్చాడు వాళ్ళని దేవుడు. అందులో డౌటే లేదు. మనము యెషయా గ్రంథం నేను చెప్పినప్పుడు మాట్లాడతాను ఇది. తన ప్రజలను శిక్షించడానికే తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు దేవుడు ఎంత శిక్ష అలౌ చేశాడో దాన్ని దాటి చాలా ముందుకెళ్ళిపోయి అంటే దేవుడు చెప్పనివి, క్రూరమైనటువంటివి, దారుణమైనటువంటివన్నీ కూడా చేశారనమాట. చేశారు కాబట్టే వాళ్ళను తీర్పులోకి దేవుడు తీసుకొస్తున్నాడు. 19వ వచనంలో ఈ పూలు అనేటువంటి రాజు పేరు మనము చదివాము. ఇతను ఏం చేశాడంటే వచ్చి దేశం మీదకి వచ్చి మెనహేము తనకు రాజ్యం స్థిరపరచున్నట్లుగా పూలతో సంధి చేసుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళకి ఏమీ చేయకుండానే, అంటే వాళ్ళ సోల్జర్ ఒకడు చనిపోకుండా, యుద్ధం చేయకుండా, కేవలం బెదిరించి ఏం చేశాడు? డబ్బులు
సంపాదన తీసుకున్నాడు. 2000 మణుగుల వెండి. పూలునకు ఒక మణుగు. మనం ఇండియన్ మణుగులు కాదు. మనం ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఎవరి మణుగులు వెతకాలి మనం? ఇశ్రాయేలీల మణుగులే వెతకాలి. మన మణుగులు కాదు. మన మణుగులు ఎంతో నాకు తెలీదు. బట్ ఇశ్రాయేలీల మణుగులు దగ్గర దగ్గర 34 కేజీ అండి ఒక మణుగు. 34 కేజీలు ఇంటూ 2000 వేసుకోండి. 2000 కదా, 2000 మణుగులు. అసలు ఏంటి ఎంత ఎంత వెండా? ఒక 30 ఎవరన్నా ఎవరింట్లోనన్నా ఒక 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు వెండి ఉందనుకోండి. అలాంటి కుటుంబాలని 2000 కుటుంబాలని ఎతకాలి మనం. 30,000 కేజీలు ఇంటూ 2000 కుటుంబాలని ఎతికితే 75 పౌండ్లు అంట. 75 పౌండ్లు అంటే 34 కిలోలు ఒక మణుగు. సో మీరు ఊహించుకోండి ఎంత వీళ్ళు ఇచ్చారు అనేటువంటిది. అంటే ఏంటి, ఆ రాజ్యం మీదకి వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా ఉండటం కోసం వాళ్ళ సంపద అంతా కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని దాచిపెట్టుకుందంతా కూడా తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసారు. సో ఇచ్చేసారంట. ఇచ్చేసిన తర్వాత అప్పుడేం జరిగిందంట, మెనహేము ఇశ్రాయేలీలలో ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు ఈయన? ఇశ్రాయేలీలలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి, మేబీ హాఫ్ కేజీ, కేజీ ఎంత ఉంటే అంత. నాకు కరెక్ట్గా ఎంత ఈ తులం లెక్క మన తులం లెక్క కాదు కదా, ఆ తులం లెక్క వేరు. సో ఎంత ఉంటే అంత. ఓకే, తులము 10 గ్రాములు అనుకున్నాం అనుకోండి, 50 తులాలు అనుకోండి. ఎగ్జాంపుల్ నేను తులం అంటే 10 గ్రాములు అని నేను అనట్లేదు. 12 గ్రాముల ఇక్కడెంత? అదే మీరు ఇలా 11.5, 11.3 అంటారని జస్ట్ 10 అన్నాను నేను. సో 10 అనుకోండి, ఎన్ని తులాలు ఇది? 50 తులాలు అంటే హాఫ్ కేజీ. సో ఒక్కొక్క ఫ్యామిలీ హాఫ్ కేజీ తెచ్చేవాళ్ళనమాట. ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి ఇప్పుడు? 2000 ఫ్యామిలీలు ఏమి ఉండవు కదా. 2000 కేజీలు చేయాలంటే 4000 కుటుంబాల దగ్గర నుంచి గ్యాదర్ చేయాలి దగ్గర దగ్గర. సో హాఫ్ కేజీ చొప్పున గ్యాదర్ చేసాడు అనుకోండి. సో ఈయనేం కట్టట్లేదు ఆయన పాకెట్లో నుంచి. ఇంతకెవరు కడుతున్నారు? దేశంలో ఉన్న ప్రజలే కడుతున్నారు కనుక అప్పుడు ఏం జరిగిందంట, అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఇది దాదాపు ఇది జరిగినప్పుడు నహూమ్ ఇంకా ఏమంటారు పిక్చర్లో లేడు. ఇంకా నహూమ్ రాలేదు. నహూము ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 100 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇది 750 బీసీలో జరిగింది. 750 బీసీ టైంలో జరిగినటువంటి సంఘటన అనమాట. సో మెనహేము 752 నుంచి 741 మధ్యలో 10 సంవత్సరాలని ఉంది కదా, అది ఆయన టైం పీరియడ్. 750 to 741 టైము బీసీ. ఆ టైంలో ఆయన ఉన్నాడు. సో ఈ రాజు వచ్చి బెదిరించి తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకున్నాడు, సంధి చేశాడు, పీస్ అగ్రిమెంట్ అంటాం కదా మనము. ఆ పీస్ అగ్రిమెంట్ చేశాడు, సంపత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయకుండానే జస్ట్ బెదిరించే ఒక గోండాలాగా చేసాడు అనమాట. ఇదంతే కదా, మనం ఏం చేయకుండానే సంపద అంతా తీసుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి. ఇప్పుడు సంపద ఎక్కడికి వెళ్ళింది? అష్షూరు దేశానికి వెళ్ళింది. ఎందుకంటే సంపద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. రెండో ఇన్సిడెంట్ కూడా మనం చూద్దాం. ఎట్లా ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ మనము చూద్దాం అనమాట. అంటే తిగ్లత్ పిలేసర్ వస్తాడు ఇప్పుడు రెండవ కింగ్. కానీ చాలామంది ఏమంటారంటే తిగ్లత్ పిలేసర్ యొక్క షార్ట్ ఫాము పూలు అనేటువంటి నేము ఇద్దరు వేరు పీపుల్ కాదు. ఇప్పుడు వస్తాడు కదా రెండో ఆయన ఈయన ఒకళ్ళే, ఇద్దరు వేరు కాదు అని కూడా అంటారు. అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక రెండో పేరు మనకి కనిపిస్తుంది అనమాట. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం అనమాట. ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో. ఇప్పుడు పెకాహు ఇందాక మనం చదివాం కదా రాజు. ఆ రాజు తర్వాత రాజు, ఇందాక చదివినటువంటి రాజు పేరేంటి? మెనహేము. ఇప్పుడు ఇంకొక రాజు టైంలో జరిగింది. అంటే ఆ టైంలో ఏం జరిగింది? వెండి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది. ఆయన టైం అయిపోగానే ఇంకొక రాజు అయ్యాడు ఇశ్రాయేలీలకు. అతను పేరు పెకాహు దినములలో, ఇశ్రాయేల్ రాజు అయిన పెకాహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు. ఇంకొక రాజు అంటే ఆయన అనేటువంటిది చాలామంది చెప్తారు, అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా అక్కడ పూలు అని రాసి ఉంది, ఇక్కడ తిగ్లత్ పిలేసర్ అని రాసి ఉంది. కాబట్టి మనము ఇక్కడ తిగ్లత్ పిలేసర్ వచ్చాడంట. ఈయన కూడా ఎవరు? అష్షూరు రాజు. ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు మారాడు, కానీ అష్షూరు సామ్రాజ్యానికి రాజు మారాల్సిన అవసరం ఏముంది? పక్కనే ఉన్నారు కదా వీళ్ళిద్దరు రాజులు కూడా. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. తర్వాత ఈయన వచ్చాడు రెండో రాజు ఇజ్రాయెల్కి. మరి అష్షూరు సామ్రాజ్యంలో కూడా రాజు ఎందుకు మారతాడు? మారాల్సిన అవసరమే వచ్చింది అక్కడికి వాళ్ళకి అనేటువంటి దాంతో
ఆయన ఒక్కడే, పూలు తిగ్లత్ పిలేసర్ ఒక్కడే అనేటువంటిది, పూలు అనేటువంటిది అతని వాళ్ళ భాషలో అతని పేరు అనేటువంటిది కొంతమంది నమ్ముతారు. అయి ఉండొచ్చు, కరెక్టే అయి ఉండొచ్చు, సేమ్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ మళ్ళీ వచ్చాడు. ఒకసారి సేమ్ పర్సన్ అనుకోండి, మళ్ళీ వచ్చాడు. లేదనుకోండి ఇంకొక పర్సన్ అనుకోండి, ఎనీవే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికొచ్చాడు? మళ్ళీ ఇక్కడికే వచ్చాడు. మరి 2000 మణుగులు వెండి తీసుకొని వెళ్ళిపోయాడు కదా! సంధి చేసుకున్నాడు కదా! మళ్ళీ ఎందుకొచ్చాడు? మళ్ళీ ఎందుకొచ్చాడంటే అయిపోయినాయి. లేకపోతే వాడేసుకున్నాడు డబ్బులు. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ డబ్బులు కావాలి. మళ్ళీ డబ్బులు కావాలి. వచ్చాడండి ఈసారి. వచ్చినప్పుడు ఏం చేశాడంట, ఈయన ఇతని టైము 742, 740 ఆ టైంలో జరిగినటువంటిది. ఆ టైంలో ఏం జరిగింది, వచ్చి ఇక్కడ పట్టణాల లిస్ట్ ఉంది చూడండి. వచ్చి ఈమోను, మొర్సన, ఈమోను పట్టణమును, వరుసన ఇక్కడ 8 ప్రాంతాలు, 8 పట్టణాలు ఉన్నాయి ఇక్కడ. సో, ఈమోను పట్టణము, పట్టణం, 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 పట్టణం అంతా వదిలేసి ఆఖరికి మనం వచ్చామనుకోండి, గిలాదు దేశము ఇప్పుడు పట్టణాలయిపోయినాయి. ఏంటి? ఎంటైర్ రీజియన్. గిలాద్ దేశం అంటే అర్థము ఒక పట్టణం గాదు. ఒక ఏరియా అనమాట. టెరిటరీ అనమాట. గిలాద్ దేశము, గలిలయ దేశము. గలిలయ గూడా చిన్నదేం గాదు గదా! గలిలయ దేశము, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని పట్టుకున్నాడంట. అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. చూసారండి? ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడేం జరిగింది? క్యాపిటల్‌ని ఏం జేశాడో చెప్పట్లేదు. క్యాపిటల్‌ని ఇంతకుముందు క్యాపిటల్‌ని ముట్టడి వేసాడని చెప్పారు లాస్ట్ టైమ్. ఇప్పుడు క్యాపిటల్‌ని ముట్టడి వేసాడు అనేటువంటిది మనకి చెప్పట్లేదు. ఇప్పుడేం జరిగిందంటే దేశమును మొత్తం మొత్తం క్యాప్చర్ చేసాడు. అన్ని పట్టణాల మీదకెళ్ళిపోయాడు. అన్ని ప్రాంతాల మీదకెళ్ళిపోయాడు సైన్యం తీసుకొని. చూడండి, మీరు ఊహించండి. ఇశ్రాయేలీలు ఎలా ఉండుంటాయి వాళ్ళ జీవితాలు మీరు ఊహించుకోండి ఒకసారి. ఒక పెద్ద సింహము చిన్న గొర్రె పిల్లల మంద మీద పడిందనుకోండి. ఎలా ఉంటదనుకుంటున్నారు లైఫ్ వాళ్ళది? అంటే అంత పెద్ద సైన్యము తీసుకొని, అంత పెద్ద సామ్రాజ్యం వచ్చి, వీళ్ళ జీవితాల మీద, వీళ్ళ కుటుంబాల మీద, వీళ్ళ ఇళ్ళ మీద పడి, వీళ్ళ జీవితాలు మొత్తం ఒకేసారి తలక్రిందులైపోయినాయి. తలక్రిందుల్లో గూడా మామూలు తలక్రిందులు అవ్వలేదు. ఏం చేశాడంటే వాళ్ళ పట్టణాల మీదకెళ్ళి, వాళ్ళ పొలాల మీదకెళ్ళి, వాళ్ళ ఇళ్ళ మీదకెళ్ళి అన్నీ చేయటం ఒక ఎత్తు. ఇంకొకటేంటో చెప్పమంటారా? ఏం చేశాడో చెప్పమంటారా? వాళ్ళని అసలక్కడి నుంచి చెరపట్టుకెళ్ళిపోయాడు. చెరపట్టుకెళ్ళిపోవటం ఏంటి? నేను మీకు చెప్పాను లాస్ట్ మెసేజ్‌లో ఏం చెప్పాను? ఒక చోట నుంచి వాళ్ళకి ఆ దేశంతో గాని, వాళ్ళ సంస్కృతితో గాని ఎలాంటి కనెక్షన్స్ లేకుండా ఉండటం కోసం ఏం చేస్తారు, అక్కడి నుంచి మొత్తం అందరిని తీసుకొని బానిసలుగా ఎత్తుకొని తీసుకొనెళ్ళి ఇంకొక సామ్రాజ్యంలో ఇంకొక మూలన ఎక్కడో ఇసిరేస్తారు. అక్కడున్నోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో, ఇక్కడున్నోళ్ళని తీసుకెళ్ళి అక్కడ, అక్కడున్నోళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరు ఎదురు రాకూడదింక. ఎవరు ఎదురు రాకూడదు. అక్కడున్న లోకల్ ప్లేసెస్‌లో ఎవరు గూడా అటాచ్ అవ్వగూడదు. అంటే చూడండి ఎలాంటి స్ట్రాటజీస్ వాడేవాళ్ళు చూడండి. ఎంత దుర్మార్గంగా చూడండి. మన కుటుంబం అక్కడుందనుకోండి, ఊహించుకోండి ఎలా ఉంటదో. మనము భార్య, పిల్లలు అందరం కలిసి, అందరం ఒకే రోజు సడెన్‌గా అందరికి బానిసలయిపోయామనుకోండి. బానిసలయిపోతే మన అందరికి చేతులకి, కాళ్ళకి తాళ్ళేసి, ఎడారిలో నుంచి, ఇసుకలో నుంచి, ఎండలో మనల్ని నడిపించుకుంటా వందల వందల కిలోమీటర్లు తీసుకెళ్ళి వేరే చోట మనల్ని పెట్టారనుకోండి. ఎలా ఉంటది? అదిగోండి దగ్గర దగ్గర అదే జేశారు. ఏం జేశారు ఇంతకీ వీళ్ళు? గలిలయ ప్రాంతము, నఫ్తాలి ప్రాంతము, తర్వాత గిలాదు ప్రాంతము, అక్కడున్న పట్టణాలు అన్నీ గూడా మీరు చదివారనుకోండి. అంటే దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఇదంతా ఎవరి కన్నుల కింద జరిగింది? దేవుని కన్నుల కిందే జరిగింది. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. వీళ్ళేం జేస్తున్నారో చూస్తున్నాడు. ఎంత జేస్తున్నాడో చూస్తున్నారు. ఎంత ముందుకెళ్ళి చేస్తున్నారో గూడా చూస్తున్నాడు. అన్నీ చూస్తున్నాడు దేవుడు. దేవుడు గమనిస్తున్నాడు. బట్ జరిగింది. జరగటం అయితే జరిగింది. ఇది మనము రెండోది మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిగ్లత్ పిలేస్తరు చూడండి ఏం చేస్తాడు. ఇప్పుడు యోధాం మీదకి ఎలా వస్తాడో చూడండి. యోధాం మీదకి 16 అధ్యాయము, 15 అధ్యాయంలో అయిపోయింది. ఇప్పుడు దాదాపు అంటే నార్దర్న్ కింగ్డమ్‌ని మొత్తం చాలా వరకు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోవటమే కాదు. ఇప్పుడు సదరన్ కింగ్డమ్ ఉంది కదా! సదరన్ కింగ్డమ్ క్యాపిటల్ జెరూసలేం. షోమ్రోన్ కాదు. షోమ్రోన్ నార్దర్న్ కింగ్డమ్‌కి. షోమ్రోన్ కాదు. ఇప్పుడు యెరూషలేం వైపు వస్తున్నాడు. యెరూషలేం వైపుకి వస్తున్నప్పుడు ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తాం. 16 అధ్యాయంలో రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు యోధా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలన ఆరంభించెను. ఆహాజు దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించాడు అనేటువంటిది మనం చూస్తాము. సో,
మనం ఇదంతా చదువుతా ఉన్నప్పుడు 6వ వచనానికి రండి. 16వ అధ్యాయం 6వ వచనం. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియన్లను వశం చేసి ఏలతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలతు పట్టణంనకు వచ్చి కాపురం ఉండ్రి. నేటి వరకు వారు అచ్చటనే ఉండరు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామగ్రిలో కనపడిన వెండి బంగారములు తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించవలనని అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసర్ నొద్దకు దూతలను పంపగా. మీరు ఇప్పుడు విషయం అర్థమైంది. ఇద్దరు కలిసి యోధా మీదకి వచ్చారు. ఇద్దరు రాకూడదు. ఇది స్టోరీ ఇంపార్టెంట్ స్టోరీ. మనము ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అనేటువంటిది మనం డిఫరెంట్గా చదువుదాము. ఇద్దరు వచ్చారంటే ఒకేసారి ఎవరి మీదకి, యోధా మీదకి. ఎవరు? సిరియా నార్త్ ఈస్ట్లో ఉంది సిరియా, నార్త్లోనేమో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయేలీలు తర్వాత సిరియా ఇద్దరు కలిసి ఎవరి మీదకి వచ్చారు? యోధా మీదకి వచ్చారు. యోధా మీదకి వచ్చినప్పుడు చిన్న దేశము, వీళ్ళిద్దరు వెరీ పవర్ఫుల్ పీపుల్. వాళ్ళిద్దరు కలిసి వచ్చేటప్పటికి యోధా రాజు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న బంగారం అంతా కూడా బంగారం తీసేయడానికి కూడా ఉంది కదా, తీసి ఏం చేశాడు? తీసుకొని అష్షూరు రాజు కానుక వెండి సామగ్రిలో చూడండి అక్కడ ఉంది, యెహోవా మందిర సంబంధమైనట్టు దేవుని మందిరానికి సంబంధించినటువంటి రాజనగరు సంబంధించినటువంటి సామగ్రిలో కనపడిన వెండి బంగారములు తీసుకొని అష్షూరు రాజునకు కానుక పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన వేళ నుంచి కాపాడమన్నాడు. అష్షూరు రాజు ఏం చేశాడు? అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చాడు. మొట్టమొదటి ఎవరి మీదకి వెళ్ళాడు? సిరియా మీదకి వెళ్ళాడు. సిరియా మీదకి వెళ్ళి సిరియాను పట్టుకున్నాడు. రెజీనును హతం చేశాడు. ఆ జనులకు కీరు పట్టణంనకు చెర తీసుకొని పోయాను. పట్టుకుంటమే కాదు, వాళ్ళని చంపేశాడు. సిరియా రాజుని తీసుకొని వాళ్ళ ప్రజలందరినీ ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడు? మళ్ళీ ఇంకొక చోటుకి పట్టుకెళ్ళిపోయాడు. సో సిరియా అయిపోయింది. సిరియా అవుట్. ఆల్రెడీ ఇజ్రాయెల్ సగం అవుట్. ఇందాక తీసుకెళ్ళిపోయాడు కదా ఇజ్రాయేలీల్ని. ఇప్పుడు సిరియా కూడా అయిపోయింది. సిరియా అయిపోయింది, ఇజ్రాయెల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడండి, యోధా ఇప్పుడు ఏం చేస్తారు? యోధా ఏం చేస్తుంది? ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయలేరు. ఉన్న డబ్బులు, ఉన్న సంపద అంతా కూడా అష్షూరు రాజుకి ఇవ్వాల్సిందే. బతకాలంటే బతికి బయటపడాల్సిందే. లేకపోతే ఇంకో స్కోపే లేదు, ఇంకొక ఛాన్సే లేదనమాట. అంతేకాదు ఇక్కడ యాక్చువల్‌గా 16వ అధ్యాయంలో ఇంకొక చిన్న ప్రాముఖ్యమైన, చిన్నది కాదు, చాలా పెద్దదే ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటంటే డబ్బులు ఇవ్వటం ఒకటి, సంపద ఇవ్వటం ఒకటి. డబ్బులు అంటే బంగారము, వెండి అష్షూరు రాజుకు పంపించి నువ్వు నన్ను కాపాడు అంటాం ఒక సైడ్ అయితే, ఇప్పుడు ఈయన బయలుదేరి ఎవరు ఆహాజు బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు? ఆహాజు బయలుదేరి సిరియాకి వెళ్తాడు. సిరియాకి వెళ్ళి సిరియాలో అంట చూడండి అక్కడ 10వ వచనంలో ఉంది, రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణంను వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూసి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణమును నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరచును. చూడండి ఏం జరిగింది ఇప్పుడు. ఇప్పుడు ఎవరి బలిపీఠము ఈయన కాపీ పంపించాడు చేయమని? సిరియాలో బలిపీఠం ఒకటి చూసాడంట ఈయన. ఆహాజు సిరియా వెళ్ళాడు, దమస్కు పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడేదో ఒక బలిపీఠం చూసాడంట. ఎక్కడైతే బలులు అర్పిస్తారో అలాంటి పీఠం ఒకటి చూసాడంట. దాన్ని కాపీ ఇచ్చి ఇక్కడ పంపించి యాజకుడికి ఏం చేయమన్నాడు? కాపీ చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అంటే నిజానికి సిరియా వాళ్ళ బలిపీఠం కాదది. మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ అస్సీరీయుల బలిపీఠం ఒకటి చూసాడు. ఇప్పుడు తిగ్లత్ పిలేసర్‌ని ప్లీజ్ చేయాలంటే ఏం చేయాలి? మీ దేవుడును లేకపోతే మీ ఆరాధనను మేము కూడా అంగీకరిస్తాము. మేము కూడా మీ ఆరాధన లాగానే, మీ బలిపీఠం లాగానే మా బలిపీఠం చేసి మేము కూడా మీ ఆరాధన లాగానే మేము చేస్తాము అని చెప్పి అస్సీరీయుల అస్సీరీయుల దేవతలను లేకపోతే అస్సీరీయుల దేవుళ్ళకు సంబంధించినటువంటిది తీసుకొని రావటమే కాదు, యాజకుడికి ఇచ్చి చేయమంటమేంటి? యాజకుడు చేయటమేంటి? యాజకుడు చేసిన తర్వాత ఈయన ఏం చేశాడు చూడండి. 12వ వచనం, అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠం చూసి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దానిని ఎక్కి దహన బలిని నైవేద్యం అర్పించి పానార్పణం చేసి తాను
అర్పించిన సమాధాన బలిపశువులను రక్తము దాని మీద ప్రోక్షించెను. చూడండి ఆయన ఇంకా ఇప్పుడు ఇప్పుడు దేవుని మందిరం అయిపోయింది. దేవుని మందిరం లేదు, దేవుడు లేడు. వీళ్ళ ఆరాధన ఏమైపోయింది? ఆరాధన కూడా వీళ్ళ ఆరాధన జీవితం కూడా మొత్తం పాడైపోయింది. తర్వాత 14వ వచనం, మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరం ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకును మధ్య నుంచి తీసి తాను కట్టించిన దాన్ని ఉత్తర పార్శ్వమున దాన్ని ఉంచెను. చూడండి ఇప్పుడు దేవాలయంలో బలిపీఠమును కూడా తీసి అక్కడ నుంచి, అంటే సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో బలిపీఠం తీసి దాన్ని తీసి ఈయన కట్టించిన దానికి దేవాలయానికి మధ్యలో దాన్ని తీసి దీనికి ఉత్తరాన ప్లాంట్ చేశాడు. అంటే అంటే దేవాలయంలో ఏముండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పింది దేవుడు కదా! ఆయన కదా చెప్పాల్సింది. తీయాలన్నా కూడా అక్కడ అక్కడ ఏం కదిలించాలన్నా కూడా ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవాలయంలో, దేవుని మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏం చెప్తే అది చేసినటువంటిది మొత్తం ఈయన మోడిఫికేషన్స్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ మోడిఫికేషన్స్ ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే అష్షూరు రాజుని ప్లీజ్ చేయడానికి. ఆయన్ని సంతోషపెట్టడం కోసం. చూడు మేము కూడా నువ్వు కొలిసే దేవుడిని మేము కూడా కొలుస్తున్నాము. నీ దేవతను మేము కూడా కొలుస్తున్నామని చెప్పి ఆయనను ప్లీజ్ చేయడం కోసం ఇదంతా చేసినట్టుగా మనము చూస్తాం. సో ఇప్పుడు ఇప్పుడు ఏం పోయినాయి? 2 పోయినాయి. ఇప్పుడు ముందు నార్దర్న్ కింగ్డమ్ పోయింది. ఇప్పుడు సౌత్‌లో ఉన్న కింగ్డమ్‌లో కూడా 2 పోయినాయి. ఒకటేం పోయింది? ఒకటి ధనం పోయింది. సంపద పోయింది. 2 ఇప్పుడు నిజమైన దేవుడిని ఆరాధించాల్సిన వీళ్ళు ఫాల్స్ గాడ్‌ని ఆరాధిస్తున్నారు. ఆరాధించడానికి కారణం ఎవరు? కారణము అసిరియన్. ఇప్పుడు మీరు నహూము గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ టాపిక్ తీసుకొస్తాడు. నహూము తీసుకొస్తాడు ఈ టాపిక్. ఎందుకంటే దేవుని సన్నిధికెళ్ళి బలులు అర్పించడానికి కూడా వెళ్ళనివ్వకుండా, ఇప్పుడు చూడండి సామ్రాజ్యం కాదు, ఆ దేశమంతా సైన్యం ఉందనుకోండి. యెరూషలేం ఎలా వెళ్తారు? అన్ని అన్ని వైపులా అసిరియా సామ్రాజ్యం ఉంది. పొలాలు నాశనం చేశారు, ఇళ్ళు నాశనం చేశారు, అందరిని పట్టుకెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధికి ఎలా వెళ్తారు? ఎలా వెళ్ళి ఆరాధన చేస్తారు? సో ఇవన్నీ కూడా నహూము గ్రంథంలో మనం చూడబోతున్నాము. బట్ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వీళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలీయుల్ని అనేటువంటిది మీకు తెలియటం కోసం. సో ఇప్పుడు మనము మొదటి రాజు పూలు వచ్చాడు, అది అయిపోయింది. వచ్చి వెండంతా తీసుకొని వెళ్ళిపోయాడు. రెండోసారి తిగ్లత్ పిలేసర్ వచ్చాడు. వచ్చి చాలామంది జనాన్ని మొత్తం గిలాదు, ప్రాముఖ్యమైన ప్రాంతాలు గిలాదు, తర్వాత గలిలయ, తర్వాత నఫ్తాలి, మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. అంతేకాదు ఇప్పుడు సిరియా అయిపోయింది, ఇజ్రాయెల్ అయిపోయింది. ఇప్పుడు యోధా మీదకి వస్తున్నాడు. యోధా మీదకి రావటానికి ముందు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలు ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు నా ఫస్ట్ బోర్న్ అంటాడు. అంటే మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నేనే నీ కుమారుడిని అంటున్నాడు. వెళ్ళి అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి. అది జరుగుతుందనమాట. మీరు ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు రండి. ఇంకొక రాజు వస్తాడు ఇప్పుడు పిక్చర్‌లోకి. ఇప్పుడు తిగ్లత్ పిలేసర్ అయిపోయింది. తిగ్లత్ పిలేసర్ టైం అయిపోయింది. నెక్స్ట్ రాజు ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి. 17వ అధ్యాయంలో మనము స్టార్ట్ అవుతుంది. యూదా రాజు అయిన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలీయులను ఏరను ఆరంభించి 9 సంవత్సరములు ఏలును. ఇంకా ఇజ్రాయెల్ దేశం ఉంది. ఎందుకంటే తెలుసా? షోమ్రోను పడిపోలేదు ఇంకా. షోమ్రోన్ ఉంది. షోమ్రోన్ చుట్టూ అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు కానీ, చెరగా పట్టుకొని వెళ్ళిపోయారు కానీ, ఇంకా షోమ్రోన్ ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తుంటారు. ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలో పొలిటికల్ సైడు నేను ఒకటి గమనించాను. పొలిటికల్ సైడ్ ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సడన్‌గా ఇశ్రాయేలీయుల మధ్యలో ఏం జరుగుతుందంటే ఉన్న రాజుని ఇంకొకడు ఎవడో వచ్చి పొడిచి చంపేస్తాడు. ఇప్పుడు పొడిచి చంపేసినప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు ఎందుకు ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజు మీద పడి రాజుని చంపేంత ధైర్యము సామ్రాజ్యంలో ఉన్న ఎవడికి కలుగుతుంది అని మనం అనుకుంటాం కదా! దాని వెనకాల స్టోరీ ఏంటో చెప్పమంటారా? దాని వెనకాల స్టోరీ ఏంటంటే ఈ అస్సిరియా లాంటి సామ్రాజ్యం వెనకాలుండి ఎవరినన్నా చెప్పారనుకో వాడిని చంపని, చంపుతాడా? చంపడా? చంపుతాడు. అది స్టోరీ. అంటే ఆ లెవెల్‌లో మనము పొలిటికల్ ఇష్యూస్ అర్థం చేసుకోకపోతే మనం మంచిగా ఉన్నాడు కదా! రాజుని ఇంకొక అతను మీద పడి ఎందుకు చంపేసాడు అనే క్వెషన్ మనకొస్తది కదా! నిజానికి ఎందుకు చంపాడంటే వెనకాల వేరే వేరే పవరు వెనకాలుండి ఏం చేయించారు? చంపమన్నారు. చంపాడనమాట. ఇప్పుడు అతను చంపగానే అతన్ని రాజుని చేస్తారు. ఎవరైతే చంపాడో అతన్ని రాజుగా చేస్తారు. ఇప్పుడు వాడు వాళ్ళ కింద పని చేస్తుంటాడనమాట.
ఇగో ఆ డైనమిక్స్ కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. బట్ అదంతా నేను రాజుల గ్రంథం చెప్పినప్పుడు చెప్తాను. బట్ అదైతే జరుగుతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు 17వ అధ్యాయంకి వచ్చేద్దాం. 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాం మనము? హోషేయ దగ్గరికి వచ్చాం. హోషేయ ఇప్పుడు రాజుగా ఉన్నాడు. 732, 722 ఆ టైం అంటే 700 ఎండ్ అవుతున్నాయి అనమాట. ఎండ్ అవుతున్నాయి. ఆ టైంలో ఏం జరిగిందో చూడండి. అతను యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడంట. 17:3 అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసర్, ఇప్పుడు ఇంకొక పేరు కనపడింది మనకి. ఇప్పుడు అష్షూరు రాజుల్లో పూలయిపోయాడు. తిగ్లత్ పిలేసర్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మనకి? షల్మనేసర్ మూడో రాజు. నేను ట్రాక్ యాక్చువల్‌గా మీకింక అసలు మళ్ళీ ఓల్డ్ టెస్టమెంట్‌లోకి వెళ్లి అసీరియన్ కింగ్స్ ఎక్కడున్నారని మీరు ఎప్పుడు ఎతకాల్సిన అవసరం కూడా రాదింక. అలా ట్రేస్ చేసి చెప్తున్నాను మీకు. మొత్తం 1, 2, 3, 4, 5 వరుసన అందరూ వచ్చేస్తారు ఇప్పుడు లిస్ట్ అంతా కూడా. ఆ తర్వాత ఇక సామ్రాజ్యమే లేదు కదా! అసీరియా సామ్రాజ్యం నహూము వచ్చాడు, ప్రకటించాడు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి అసీరియా సామ్రాజ్యం కనపడదనమాట. బట్ వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఒకళ్ళనొకళ్ళని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఈ రాజు? ఎవరు ఈ రాజు అనేది. సో, షల్మనేసర్ వచ్చాడు ఇప్పుడు. షల్మనేసర్ వచ్చి ఏం చేశాడంట? అతడు షమ్రోను మీదకి యుద్ధానికొచ్చాడు. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేజర్ యుద్ధమునకు రాగా, హోషేయ అతనికి దాసుడనై పన్ను ఇచ్చువాడాయన. ఇంతకు ముందు కూడా ఇచ్చారు కదా! ఇప్పుడు అదే కంటిన్యూ చేసాడు ఈయన కూడా. ఏం చేయలేడు. అతడు ఐగుప్తు రాజైన సోను వద్దకు దూతలను పంపి, పూర్వం తానేటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజులకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని, అతన్ని సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. ఇప్పుడు చూడండి, అంత పవర్‌ఫుల్ కింగ్డమ్‌తో రిలేషన్‌షిప్స్ హ్యాండిల్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా చేయాలి. నువ్వొచ్చి నాకు సహాయం చేయి అని చెప్పి ఒక సైడ్ నుంచి సైలెంట్‌గా ఐగుప్తుకి మెసేజ్ పెట్టి, అష్షూరు రాజుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? విషయం తెలిసింది. ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చేశాడు? ఇతన్ని పట్టుకొని సంకెళ్ళు వేయించి కుట్ర అనే మాట ఉంది కదండీ! ఆ కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతని సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. అప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకా ఆగడు. ఇంకా ఇప్పుడు కుట్ర జరుగుతుంది అనే డౌట్ వచ్చిందనుకోండి, ఇక డబ్బులు ఇవ్వటం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఇంక నెక్స్ట్ స్టెప్స్ ఫాస్ట్‌గా తీసుకుంటాడు. అష్షూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరాలు షోమ్రోన్ని ముట్టడించాడు. సో, వాళ్ళ వార్ టాక్టిక్స్‌లో నేను చెప్పాను గదా! ఫస్ట్ ఏం జేస్తారు? ఫస్ట్ వాళ్ళ మెయిన్ సిటీని ముట్టడిస్తారు. లోపలికి ఫుడ్, వాటర్ ఎళ్ళకుండా జేస్తారు. లోపలే వాళ్ళకి వాళ్ళే తిని చచ్చేదాకా చేస్తారనమాట. నీళ్ళు ఎళ్ళకుండా, ఫుడ్ ఎళ్ళకుండా లోపలికి బయట సైన్యంతో మొత్తం ముట్టడేస్తారు. వెరీ పవర్‌ఫుల్ వార్ స్ట్రాటజీ. సైకలాజికల్ వార్ స్ట్రాటజీ. సో, ముట్టడేసి 3 సంవత్సరాలు ముట్టడేసాడంట. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమున అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి, ఇక్కడ చూడండి మీరు ఎక్కడెక్కడ వాళ్ళని ఉంచాడనేటువంటి తర్వాత ఉంది గానీ, బట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బేసికల్‌గా అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం మొత్తం ఇప్పుడు అందరూ ఎవరికి బానిసలు? అష్షూరు రాజుకి బానిసలు. ఇక్కడి నుంచి పాలు, తేనెలు ప్రవహించేటువంటి దేశము, మంచి దేశము, వెరీ ఫ్రూట్‌ఫుల్ ల్యాండ్, పవర్‌ఫుల్ ల్యాండ్. ఆ ల్యాండ్ అంతా మొత్తం క్యాప్చర్ చేసాడు. సంపదంతా పట్టుకెళ్ళిపోయాడు. మనుషుల్ని మొత్తం చెట్లను పీకేసినట్టు పీకేసాడు. వాళ్ళ కుటుంబాలని, జీవితాలను మొత్తం తీసేసాడు. చెరపట్టుకొని అష్షూరు సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఎటు ఇసిరేసాడో తెలీదు. మొత్తానికి ఎక్కడో కనపడకుండా, వాళ్ళు లేకుండా, వాళ్ళు కనపడకుండా వాళ్ళని పంపించేసినట్టుగా మనం ఇక్కడ చూస్తామనమాట. 18వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టిన గనుక యోధా గోత్రం కాక మరి ఏ గోత్రము శేషించి ఉండలేదు. దేవుడు కోపంగా ఉంది. వీళ్ళు చేసిన పనులకి శిక్షించాడు. కానీ ఈ శిక్షని అష్షూరు దేశము దేవుడు ఎలౌ చేసిన దానికన్నా ఎక్కువ చేశారనేటువంటిది మనము తర్వాత తర్వాత చూస్తామనమాట. సో, 23వ వచనం కూడా ఒకసారి నేను చదువుతాను. 17వ అధ్యాయం 23వ వచనము. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు. చూడండి మీరు, అంటే హిస్టారికల్ యాక్యురసీ ఆఫ్ ద డాక్యుమెంట్ కూడా మనకు అర్థమవుతుందనమాట. సెకండ్ కింగ్స్ ఇదంతా జరుగుతుంది.
ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? అనేటువంటిది. సో, దేవుడు ఎందుకు జరగనిచ్చాడు ఇదంతా అని అడిగారనుకోండి మీరు. ఆన్సర్ చెప్పేసాడు. ఇదంతా జరుగుతుంటే దేవుడు కన్నుల కిందే జరుగుతుంది గదా! మరి అలాంటప్పుడు ఇదంతా దేవుడే అలౌ చేసి, దేవుడే జరగనిస్తున్నప్పుడు మరి అష్షూరీయులకి ఎందుకు శిక్ష ఎయటం? అష్షూరీయుల మీద అందుకంత కోపం ఆయనకి? ఆయనే కదా అలౌ చేసాడు. ఆయనే కదా ఇదంతా చేస్తున్నాడు. దానికి కారణము ఏంటో మనము నహూము గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇచ్చిన లిమిట్స్ దాటారు. లిమిట్స్ దాటి వాళ్ళు చేయకూడనివన్నీ చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళకి లెక్క అడుగుతా ఉన్నాడు. మీరు 18వ అధ్యాయంకి రండి. 18వ అధ్యాయంలో ఒక ఫ్యూ వర్సెస్ చదువుదాం. ఇదే సమ్మరీ అక్కడ ఉంటది. కాకపోతే మనకి క్లారిటీ వస్తదేమో అని అనిపించింది. 18వ అధ్యాయము రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఎలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం నందు అష్షూరు రాజైన సల్మనేచరు షోమ్రోను పట్టణం మీద వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు ఆయన ఆయన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించి దానంతటిని లోబడక అతిక్రమించి ఉండిరి. 12వ వచనము అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోని తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హోలహు హోబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణంలోను వారిని ఉంచెను. మాదీయుల పట్టణము అంటే మీరు మీడ్స్ అంటాం కదా! అక్కడికి ఇరాన్ వైపు వెళ్ళిపోయిందనమాట. బబులోను పక్కన మాదీయుల ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఎక్కడో ఏసారనమాట. అంటే సామ్రాజ్యంలో ఈ చివరి నుంచి తీసుకొని వెళ్ళని ఆ చివరికి ఇసిరేసారనమాట. సో, ఇప్పటికి ఎంతమంది ఎంతమంది రాజులయిపోయారండి? ఎన్ని సార్లొచ్చారు? ఎంతమంది రాజులయిపోయారు? పూలుతో మొదలైంది గదా! పూలు 2 సార్లు తిగ్లత్-పిలేసరు ఒకసారి ఇజ్రాయెల్ మీదకి, ఒకసారి యోధా మీదకొచ్చాడు. ఇప్పుడు షల్మనేసర్ అయితే ఏకంగా ఇంకా ఇజ్రాయేలీయుల్ని షోమ్రోన్‌తో సహా తీసుకెళ్ళిపోయాడింక. షల్మనేజర్ వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ వస్తాడు ఇప్పుడు నెక్స్ట్ అష్షూరు రాజు. ఇంకొక రాజు. మనందరికీ నేననుకుంటాను చాలామంది పాస్టర్స్‌కి గూడా ఈ రాజు తెలుసనమాట. ఎందుకంటే మిగిలిన వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోరు. ఈ రాజు స్టోరీ వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది గాబట్టి, జనరల్‌గా ఇక్కడికొచ్చేస్తారు డైరెక్ట్‌గా. ఈ రాజు పేరు సన్హెరేబు. మీ అందరికీ తెలుసు గదా! వెంటనే పేరు చెప్పగానే ఏమన్నారు మీరు? ఓహ్! సన్హెరేబు నా ఫ్రెండ్ అన్నట్టుగా మీ ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. సన్హెరేబా? సన్హెరేబా? ఓహ్! నాకు తెలుసు. సన్హెరేబు స్టోరీ అంతా తెలుసు నాకు. ఎందుకంటే అక్కడ దాని చుట్టూ సన్హెరేబు వచ్చినప్పుడు ఏం జరుగుతదో మన చర్చ్‌కి తెలుసు. రెండో రాజుల గ్రంథమే కాదు. యెషయా గూడా మాట్లాడతాడు. మనందరికీ ఆ స్టోరీ తెలుసు గాబట్టి, హిజ్కియా టైంలో యెషయా గ్రంథం నాకు తెలిసి 37, 38, 39 అధ్యాయాల్లో మనం ఇదే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్సే యెషయా గూడా రికార్డ్ జేస్తాడు. యెషయా గూడా రికార్డ్ జేస్తాడు గాబట్టి మల్టిపుల్ టైమ్స్‌లో మనకు ఈ స్టోరీ తెలుసనమాట. 18దో అధ్యాయము 13వ వచనము. ఇప్పుడు మనము ఇంకా 700 దగ్గరికి వస్తున్నాం అనమాట. ఆ టైంలో తర్వాతే అంటే నేననేది షల్మనేసెర్ తర్వాత పర్సనే అనమాట. అష్షూరు రాజైన సన్హెరేబు. రాజైన హిజ్కియా ఏలుబడిలో ఇప్పుడు నార్దర్న్ కింగ్డమ్ ఎళ్ళిపోయింది. ఇంకేం మిగిలింది ఇప్పుడు? జూడా మిగిలింది. యెరూషలేం మిగిలింది. ఇప్పుడు యూదాని, యెరూషలేమును గూడా పట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నార్త్ అంతా ఎళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు ఈళ్ళొక్కళ్ళే. ఈళ్ళని గూడా పట్టుకోవాలంటే వీళ్ళ పట్టణాలు పట్టుకోవాలి, యెరూషలేం పట్టుకోవాలి, యెరూషలేమును గూడా నాశనం జేసి మొత్తం పట్టుకొని ఎళ్ళిపోవాలనేటువంటి ప్లాన్‌తో వచ్చాడు. ఎవరొచ్చారు? సన్హెరేబు వచ్చాడు. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14 సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరేబు. సన్హెరేబు ఎవరు? అష్షూరు రాజు. సో, అట్‌లీస్ట్ మనకి ఆ క్లారిటీ ఉండాలి. అస్సిరియన్ కింగ్డమ్ సంబంధించిన ఇతను అనేటువంటి క్లారిటీ మనకుండాలి. యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. చూడండి ప్రాకారములు గల పట్టణం అంటే ఏంటి మీకు తెలుసు కదా! సిటీ వాల్స్ ఉంటాయి. చుట్టూ సిటీకి ఏముంటాయి? వాల్డ్ సిటీస్ అంటాం గదా మనం. ఆ వాల్డ్ సిటీసు ఇప్పుడు యెరూషలేము పర్వతాల మీద ఉంటది. కొండల మీద ఉంటది. ఎంత ఎత్తున ఉంటదండి. సో, యెరూషలేం నుంచి మీరు పర్వతాలు దిగి కిందకొస్తే మనము, మనము ఓషన్ వైపు వెళ్తుంటాం అనమాట. ఓషన్ వైపు వెళ్తున్నప్పుడు అవన్నీ గూడా డౌన్ అంటే నేనంటాను ప్లేన్ అంటాం గదా! ఆ ప్లేన్‌లో ఉన్నటువంటి సిటీల్లో చాలా సిటీలు లాకీషు ఇవన్నీ ఉన్నాయి. ఈ సిటీలన్నీ గూడా చాలా వరకు వాల్డ్ సిటీసే. మళ్ళీ మళ్ళీ మనం కొండల మీదకి ఎక్కితేనే మనం యెరూషలేము, బెత్లెహేము, హెబ్రోను
అవన్నీ కొద్ది కొద్ది పర్వతాల మీద ఉంటాయి కదా! ఇవి కిందకి దిగినప్పుడు అనమాట. కిందకి దిగినప్పుడు ప్లెయిన్‌లో ఉన్నటువంటి వాల్డ్ సిటీస్ అన్నిటిని పట్టుకున్నాడంట. ఆళ్ళకి మెయిన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అవన్నీ. అగ్రికల్చరల్ ల్యాండ్స్ అవన్నీ గూడా. మొత్తం అంటే సైన్యంతో ఆయనేం రోడ్ల మీద ఎళ్ళడు గదండీ. తారు రోడ్లేమి లేవు. సిమెంట్ రోడ్లు లేవు. ఆయన ఎక్కడి నుంచి ఎళ్తాడు సైన్యం తీసుకొని ఎళ్ళేటప్పుడు? సైన్యం తీసుకొని ఏ టైంలో ఎళ్ళాలి? ఏ టైంలో సైన్యంతో మూవ్ అవ్వగలమని మొత్తానికి వచ్చాడు. సన్హెరీబ్ వచ్చాడు. వచ్చి మాసివ్ ఆర్మీతో వచ్చాడు. వచ్చి వాల్డ్ సిటీస్ అన్నీ పట్టుకున్నాడు. పట్టుకొనగా అంటే అర్థం ఆల్రెడీ ఆయన కంట్రోల్‌లోకి ఎళ్ళిపోయినాయని చెప్తున్నాడు. సో, వచ్చిన తర్వాత యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యొద్ద నుండి తిరిగి వెళ్ళిపోవాల్సి సీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్‌గా మనకు ఎనకాల ఏం జరుగుతుంది? ఎవరు సహాయం అని అడిగాడా? ఈ రాజు నా మీదకొస్తున్నాడు. మీరొచ్చి నాకు సహాయం చేయండని. ఈ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా మనం స్లోగా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరి హెల్ప్ కోసం ఎళ్తున్నారు? ఎవరి హెల్ప్ కోసం వెళ్తున్నారు అనేటువంటిది జాగ్రత్తగా. బట్ ఈ స్టోరీ నిజానికి 18దో అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ అంతా మీకు తెలుసు. సన్హెరీబు అతన్ని రబ్షాకేని పంపిస్తాడు గదా! రబ్షాకే వచ్చి యెరూషలేము గోడల దగ్గర నిలబడి ఎగతాళి చేసినట్టు మాట్లాడుతూ ఎవరు తప్పించలేరు మిమ్మల్ని. హిజ్కియా మాట మీరు వినొద్దు. యెరూషలేములో ఉన్నోళ్ళందరికి పెద్ద పెద్దగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడొద్దు అన్నా గూడా వినకుండా రబ్షాకే మాట్లాడతాడు. చాలా దారుణంగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు హిజ్కియా చాలా బాధపడతాడు. బాధపడి దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థన చేస్తాడు. మనము అదంతా కూడా 18దో అధ్యాయము, 19దో అధ్యాయము మనం చదివితే మనకు ఆ స్టోరీ అంతా అర్థమవుతుందనమాట. హిజ్కియా వాళ్ళు పంపించిన అంటే సన్హెరీబ్ పంపించినటువంటి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో తీసుకొనెళ్ళి యెహోవా మందిరంలో దాన్ని విప్పి ప్రార్థన చేస్తాడు. 18, 33, 35 2 వచనాలు చదువుతాను. జస్ట్ మన కాంటెక్స్ట్ అర్థం కావటం కోసం. చూడండి యెరూషలేము గోడల దగ్గరకొచ్చి, యెరూషలేముకొచ్చి దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాంతంలోకొచ్చి ఎలా బెదిరిస్తున్నారో చూడండి వీళ్ళు. అంటే అష్షూరీయులు. 33వ వచనంలో అంటాడు, ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, ఏ దేశంలో ఏ దేవుడు, ఏ దేవత గూడా మా చేతిలో నుంచి ఎవరిని విడిపించలేదు. కాబట్టి యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి 32వ వచనం ఆఖరిలో ఉంది గదండీ ఆ మాట. 32 ఆఖరిలో డాష్ అని కావునను యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు అన్నాడు. అంటే అంటున్నాడు ఎవరైనా ఏ దేవత అయినా, ఏ దేవుడైనా మా చేతుల్లో నుంచి ఏ రాజ్యాన్నైనా, ఏ సామ్రాజ్యాన్నైనా విడిపించడా? అని అడుగుతున్నాడు. 35వ వచనం. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తమ దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. చూడండి అంటే ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఎవరి సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు? జీవము గల దేవుడు సన్నిధిలోకొచ్చి, దగ్గరకొచ్చి, గోడల దగ్గరకొచ్చి ఏమంటున్నాడు చూడండి. ఎవరన్నా మిమ్మల్ని తప్పిస్తారా? ఎక్కడైనా తప్పించినట్టు వెతుక్కోండి కావాలంటే చరిత్రలో అని మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి 4వ వచనంలో ఇంట్రెస్టింగ్ మాట ఉంటది. ఏమని ఉంటదంటే, జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి, నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. మీరెళ్ళి యెషయాను గూడా అడగమంటాడు. యెషయాను గూడా అడగండి దేవుడు ఏం చెప్తాడు అనేటువంటిది. మనందరికీ తెలుసు ఇక్కడ రబ్షకే వచ్చాడు, మాట్లాడాడు. ఆ మాటలన్నీ గూడా దేవుడిని జీవం గల దేవుడిని దూషించటానికి ఎంత ధైర్యము చూడండి. ఈ సామ్రాజ్యం పీక్‌లో ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వెరీ పవర్‌ఫుల్ సామ్రాజ్యం అయి కూర్చుంది. ఎవరు కదిలించలేరనుకుంది. ఏ దేవుడు, ఏ దేవత ఎవరిని కాపాడలేరు మా దగ్గర నుంచి అనుకుంది. ఆఖరికి వచ్చి జీవం గల దేవుడి దగ్గరికే వచ్చారిప్పుడు. ఇప్పుడు ఇప్పుడు దేవుడు యెరూషలేముని కాపాడతాడా? కాపాడడా? ఆ! ఆన్సర్ ఏంటంటే కాపాడాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు యెషయాతో ముందే చెప్పాడు. కాపాడతానని. కాపాడాడు. దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు? ఏం జరిగిందో చూడండి. నిజానికి ఒక దేవుడి కార్యము ఎలా ఉంటదనేటువంటిది మీరు చూడాలంటే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. 19దో అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత
20వ వచనంలో 19, 20లో అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడనైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నువ్వేం భయపడొద్దు, అతని గురించి నేను చూసుకుంటానని దేవుడు ఆయన స్పందించాడు. అదంతా చెప్పిన తర్వాత లాస్ట్‌లో ఏం జరిగిందో చెబుతాను. 35వ వచనం చదివితే మనకు 35, 36, 37 వచనాలతో ఈ రాజు అంటే సన్హెరీబు స్టోరీని మనం ఎండ్ చేద్దాం. 35 ఇంకొక రాజు వస్తాడు ఇప్పుడు పిక్చర్‌లోకి. అష్షూరు రాజు, సన్హెరీబు తర్వాత రాజు. అది మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. 1,85,000 మంది సోల్జర్స్‌ని ఒకే నైటు యెహోవా దూత వచ్చి హతము చేసింది. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఏ దేవత, ఏ దేవుడు మా చేతిలో నుంచి ఎవరిని తప్పించలేరు అన్నాడు కదా! దేవుడు తన దూతను పంపించి మొత్తం 36వ వచనం, అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి పోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నినివేకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నహూము గ్రంథం మాట్లాడుతుంది దేని గురించి? నినివే గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు నహూము? అష్షూరు రాజు యొక్క క్యాపిటల్ సిటీ కాబట్టి. క్యాపిటల్ సిటీ కాబట్టి. రాజధాని అంటాం కదా మనం, క్యాపిటల్ సిటీ కాబట్టి. మాట్లాడేటప్పటికే నివసించిన తర్వాత ఏం జరిగిందండి చూడండి. 37వ వచనం. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలెకును షరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాత్ దేశంలోనికి తప్పించుకొని పోయేది. ఇప్పుడు చూడండి ఏం జరిగింది? సన్హెరీబుకి ఏం జరిగింది? సన్హెరీబు సైన్యానికి ఏం జరిగిందో చూసాం కదా! ఇప్పుడు సన్హెరీబు తిరిగి వెళ్ళాడు నినివే. నినివే వెళ్ళినప్పుడు ఏం జరిగింది? తన ఇద్దరు కొడుకులే చంపేశారు. చంపేసి వాళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయారు? ఎటో పారిపోయారు. ఇంకొకటి హిస్టరీలో హిస్టారికల్‌గా మనం అర్థం చేసుకుంటే యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే, ఈ పవర్ స్ట్రగుల్ స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయినప్పుడు సన్హెరీబుకి ఇంకో కొడుకున్నాడు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకడున్నాడు. వాడు ఆల్రెడీ ముందే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు సామ్రాజ్యం కోసం. మా నాన్నే ఏదైనా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తారు వీళ్ళిద్దరు. వీళ్ళ గొడవల మధ్యలో నేనెందుకు మెదలకుండా నా దారి నేను పోతానని ఎటో వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకొకడు. సో, ఈళ్ళిద్దరూ సామ్రాజ్యం కోసం ఏం చేశారు ఆళ్ళ నాన్నని? చంపేశారు. వాళ్ళ నాన్నని చంపేశారు. చంపేసిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చంపేసి ఈళ్ళిద్దరు పోనీ ఈళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రాజు అయ్యారంటే అవ్వలేదు. ఈళ్ళిద్దరు ఎక్కడికో పారిపోయారంట. పారిపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడేం చేయాలంటే నినివేలో ఉన్నటువంటి పెద్దలందరూ ఏం చేశారంటే ముందే వెళ్ళిపోయాడు. వాడిని పిలిచారు. మీ బ్రదర్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు పారిపోయారు. నువ్వు రా అని చెప్పి పిలిచి అతన్ని అసిరియా సామ్రాజ్యానికి రాజుని చేశారు. అతని పేరే ఎసర్హద్దోను అన్నదా. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు అయిన. సో, మనకిప్పుడు అర్థమైంది ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంతే మనము దీని తర్వాత మళ్ళీ మనకి కనిపించరు అసిరియా. దీని తర్వాత మళ్ళీ మనకి అసిరియా ఆల్మోస్ట్ 700కి వచ్చేసాము. ఇంకా నహూము రాలేదు పిక్చర్‌లోకి. ఇంకా నహూము బయటికి రాలేదు. నహూము 660, 650లో వస్తాడనమాట. ఇంకా నహూము రాలేదు. నహూము రాకముందే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎసర్హద్దోను 681లో అయ్యాడు. సో, 681లో తను రాజు అయ్యాడు. 681 నుంచి 669 దాకా బీసీ ఎసర్హద్దోను రాజుగా ఉన్నాడు అష్షూరియాకి. ఆ తర్వాత ఎసర్హద్దోను తనేం చేస్తాడంటే తనకి ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు కొడుకుల్లో వాళ్ళిద్దరికీ అసిరియాని, బబులోనుని రెండిటిని కూడా ఇస్తాడు. ఈ ఎసర్హద్దోను కుమారుల్లో ఇద్దరు కుమారులని చెప్పాను కదా! వాళ్ళలో ఒక కుమారుడి పేరు అషూర్బానిపాల్. చాలా ఫేమస్ ఫిగర్ అసిరియన్ కింగ్డమ్‌లో. అషూర్బానిపాల్ అతని పేరు. అషూర్బానిపాల్. ఈ అషూర్బానిపాల్ యొక్క తను చేసినటువంటి ఎక్స్‌పాన్షన్స్, ప్యాలెసెస్, తర్వాత లైబ్రరీసు, ఈ బొటానికల్ గార్డెన్స్, జూ ఇవన్నీ చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక పవర్‌ఫుల్ లీడర్స్‌లో ఒక పవర్‌ఫుల్ లీడర్ అషూర్బానిపాలు. అషూర్బానిపాలు ఆల్మోస్ట్ 669 నుంచి
627 వరకు ఉన్నాడు. అప్పుడు నహూము ఉన్నాడు. నహూము మాట్లాడుతున్నాడు అనమాట. నహూము ప్రవచిస్తున్న టైంలో సిరియాని పరిపాలిస్తున్నటువంటి రాజు అషూర్ బానిపాలు. అషూర్ బానిపాల టైంలో నహూము ప్రకటించడం జరిగింది. కానీ అతను లేడు ఇక్కడ. మన బైబిల్‌లో మనం అతన్ని చూడము. అతను ఇంటరాక్ట్ అవ్వటం గాని, రావటం గాని అప్పటికే కింగ్డము ఫ్రాక్చర్ అవ్వటం మొదలైంది. స్లోగా కొంచెం కొంచెం ముక్కలవ్వడం మొదలైపోయింది. మనం అక్కడ చూడము. లాస్ట్ ఇంకొక్కసారి మనం అసీరియాని 612లో నీనెవె కూలిపోయింది. 612 అంటే నహూము 650, 660లో చెప్పాడు బీసీలో. ఆయన చెప్పిన ఒక 40 సంవత్సరాలకి నీనెవె అసీరియా కూలిపోయింది. కూలిపోయిన తర్వాత అసీరియా సామ్రాజ్యం ముక్కలు ముక్కలైపోవటం, బబులోను మాదీయులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. మొదలుపెట్టినప్పుడు అస్సీరీయులు అషూర్‌ని వదిలేశారు, నినెవెని వదిలేశారు. వదిలేసి ఇలా నార్త్‌కి, వెస్ట్‌కి వెళ్ళటం మొదలుపెట్టారు. నేనంటుంది 612లో నినెవె పడిపోయింది. పడిపోయిన తర్వాత 609 బీసీలో హరాన్‌లో ఉన్నప్పుడు అస్సీరియా సామ్రాజ్యం ఏం చేస్తదంటే, ఐగుప్తుకి సహాయం చేయండి అని చెప్పి ఐగుప్తుకు పంపిస్తారు. ఐగుప్తుకు మెసేజ్ చేస్తారు. మా మీదకి శత్రువులొస్తున్నారు, మాకు సహాయం చేయండి అని అస్సీరియా సామ్రాజ్యమే ఐగుప్తుని సహాయం చేయమని అడుగుతది. అడిగినప్పుడు ఐగుప్తీయులు వస్తుంటారు బయలుదేరి. ఎక్కడికి? హరాన్‌కెళ్ళి అస్సీరియాకి సహాయం చేయాలని బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు మధ్యలో అస్సీరీయులకు సహాయము అందకూడదు అని చెప్పి ఒక రాజు యెరూషలేము నుంచి బయలుదేరతాడు. ఎవరిని? ఐగుప్తు వారిని ఆపటానికి. ఐగుప్తు రాజు నాకు గుర్తుండి అతని పేరు నెకో. ఆ నెకో అనేటువంటి రాజుని 26వ డైనాసిటీ నాకు గుర్తుండి 26వ డైనాసిటీ ఆ నెకో రాజుని ఆపటానికని బయలుదేరి ఎళ్తాడు. ఎళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడో 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం. ఇది లాస్ట్ రిఫరెన్స్ నాకు తెలిసి అష్షూరు సామ్రాజ్యానికి సంబంధించినటువంటిది. 23వ అధ్యాయము 29వ వచనం. అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరో నెకో, అతని పేరు నెకో. యాక్చువల్‌గా ఫరో అనేటువంటిది అందరికి ఉంటది కదా! ఫరో అనే పేరు చదివి ఫరో అనకండి. నిర్గమకాండంలోనే చాలా ఫరోలున్నారు. అలా కాదు. ఫరో అతని పేరేంటి? నెకో. ఫరో నెకో ఏం చేసాడంట? అషూరు రాజుతో యుద్ధం చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా, నిజానికి అషూరు రాజుతో కాదు, అషూరు రాజుతో కలిసి యుద్ధం చేయటానికి వెళ్తున్నాడు. వెళ్తున్న టైంలో ఆయన్ని అడ్డుకున్నాడు. ఎవరు అడ్డుకున్నారు? రాజైన యోషియా. యోషియా మెగిద్దో దగ్గర, మెగిద్దో మీకు తెలుసు. మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని అడ్డుకోవటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? ఎదుర్కొనుటకు వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకులు అతని శవం రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా ఉంచిరి. ఇక్కడ మళ్ళీ మనము ఈ ఫరో నెకోకి అస్సీరియా అప్పటికే కూలిపోయింది. అస్సీరియా కూలిపోయింది. అస్సీరియా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు సహాయం కోరినప్పుడు ఫరో నెకో ఎళ్తున్నప్పుడు నెకోని ఆపాలని ఎళ్ళాడు ఈయన. ఈయనే చనిపోయాడు. ఈయన చనిపోతే శవం తీసుకొని వెనక్కెళ్ళిపోయారు. సో, ఈ ఇన్సిడెంట్ మనకి 609లో జరిగింది. ఈ ఇన్సిడెంట్‌తో నేను అనుకుంటాను మళ్ళీ మనము అస్సీరియాని చూడము. కానీ నహూము వచ్చాడు. నహూము దీనికి ముందే వచ్చాడు. 50 సంవత్సరాల క్రితం నహూము వచ్చాడు. నహూము వచ్చి దేవుడు అస్సీరియా సామ్రాజ్యాన్ని, నినెవెని ఎలా నాశనం చేయబోతున్నాడో ప్రకటించడం జరిగింది. ఆయన ఏం ప్రకటించాడు అనేటువంటిది, ప్రకటించిందంతా ఎలా నెరవేరింది అనేటువంటిది మనం ఇప్పుడు నహూము గ్రంథంలోకొచ్చి చూడబోతా ఉన్నాము. సో, దీంతో అస్సీరియాకి, ఇశ్రాయేలీయులకు, యూదా వారికి మధ్య ఉన్నటువంటి ఇంటర్ఫేస్ పాయింట్స్ అన్నీ గూడా ఎందుకు దేవుడు ఇంత కోపంగా ఉన్నాడు? ఇప్పుడు చూడండి మీరు, ఇశ్రాయేలీయులకి అస్సీరియా అంటే ప్రేమ ఉంటదా? ఉంటదా? యూదా వారికి అస్సీరియా అంటే ప్రేమ ఉంటదా? ఉండదు. సో, దేవుడికి అస్సీరియా అంటే ప్రేమ ఉంటదా? ఉండదు. కాబట్టే నేను అనుకుంటాను నహూము ఇశ్రాయేలీయులను, యూదా వారిని ఓదారుస్తున్నాడు. దేవుడే ఉగ్రుడై ఈ సామ్రాజ్యం మీదకి రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆ సామ్రాజ్యానికి ఏం జరుగుతదో మనం పుస్తకంలోకెళ్ళి చదవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.